వెల్కమ్ టు విశాల్ డ్రీమ్ హౌస్ అండి. ఓకే, నా బ్యాక్ సైడ్ లో చూసిన హౌస్ చూసారా? సో హౌస్ అయితే డిజైనింగ్ పరంగా లుక్ పరంగా అంటే వేరే లెవెల్ ఇచ్చి పడేశారు. అండ్ లోపల ఇంటీరియర్ వర్క్ కూడా ఉందన్నమాట, విత్ కబోర్డ్స్ తో పాటు ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకు మిస్టర్ ఇడ్లీ పక్కనే మనకు మారుతి సుజుకి షోరూమ్ అయితే ఉంటుందండి. సో మారుతి సుజుకి షోరూమ్ పక్కనే మనం వచ్చేసి కొంచెం ముందుకు వస్తే సందులో ఈ 2 BHK హౌస్ అయితే మనకు సేల్ కి వచ్చిందండి. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఉందండి. సో వెస్ట్ ఫేసింగ్ లో ఈ 2 BHK హౌస్ అనేది సేల్ కి వచ్చింది. సో ఇది వచ్చేసి మన కర్నూలు నుంచి బెంగళూరు వెళ్ళే హైవే రూట్ అనమాట. సో ప్రజెంట్ చాలా డెవలపింగ్ ఉన్న ఏరియా అనమాట ఇది. సో మీరు వచ్చేసి ఈ హౌస్ వీడియో చూడాలంటే మనం అయితే లోపలికి వెళ్ళాలి ఫస్ట్. సో ఒక 1 minute లో చెప్పడానికి ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ యూట్యూబ్ షార్ట్ అయితే కాదండి. సో కొంచెం ఓపిక పెట్టుకొని చూడండి వీడియో. సో మీరు ప్రతిసారి ఇక్కడ దాకా వచ్చి చూడాల్సిన అవసరం లేదు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ హౌస్ అయితే ఉంది. సో మీరు మొత్తం హౌస్ చూసిన తర్వాత దీనికి ఎంత చెప్పారు ప్రైస్, ఇది సైజెస్ ఎంత ఉన్నాయి, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్ని మీకు తెలియాలంటే సో టోటల్ వీడియో అయితే మనం చూడాలి. సో ఇలా చూడాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం వీడియోలోకి ఎంటర్ అవ్వాలి. సో వీడియోలోకి ఎంటర్ అయ్యి మొత్తం హౌస్ వీడియో చూసిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, హౌస్ బయట మనం అయితే ఫస్ట్ చూసుకుంటే బయట డిజైనింగ్ అండి. సో డిజైనింగ్ పరంగా పెయింటింగ్ పరంగా నాకైతే చాలా బాగా నచ్చింది హౌస్ అయితే. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గేట్ ఎంట్రన్స్ దగ్గర లైట్స్ కూడా ఉన్నాయండి. సో గేట్ కి సపరేట్ గా లైట్స్ పెట్టించారు వీళ్ళు. మనకైతే నైట్ టైం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ గేట్ చూసుకోవచ్చండి, మన ఎంట్రన్స్ గేట్ కూడా డిజైనింగ్ పరంగా వీళ్ళైతే ఒక లుక్ ఇచ్చేసారు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు 30 feet రోడ్ అయితే ఉంటుంది. సో మనకు వచ్చేసి 30 feet రోడ్ ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్ కూడా ప్లేస్ అయితే ఉంటుందండి. సో కార్ పార్కింగ్ చూసుకోవచ్చు. ఏదైనా మనం చేసిన మొక్కలు పెంచుకోవాలంటే కూడా మంచి ప్లేస్ తో మనకైతే ఇక్కడ ఉంది. సో ఇదే అండి హౌస్ బయట. సో బయట లుక్ చూసుకోవచ్చు. మనకి వచ్చేసి పియూపీ లైటింగ్ చేయించారండి వీళ్ళు. సో బయట వచ్చేసి నార్మల్ గా వదిలేకుండా పియూపీ లైటింగ్ సపరేట్ గా చేయించారు. అండ్ పెయింటింగ్ పరంగా చూడండి, పిల్లర్స్ కి కూడా వీళ్ళు సపరేట్ గా పెయింటింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. అండ్ మనకు వచ్చేసి హౌస్ బయట చూసుకుంటే ఎంట్రన్స్ దగ్గర వీళ్ళైతే మనకు టైల్స్ తో చేయించారండి. దీనివల్ల మనకు పెయింట్ పోదు, డస్ట్ ప్రూఫ్ అనమాట. సో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో హౌస్ బయట మనం చూసుకుంటే చాలా సింపుల్ గా మనకైతే కనిపిస్తుంది. సో డోర్ సింగిల్ డోర్ అనమాట. సో డోర్ వచ్చేసి ఈ కడ్డీలతో ఇలా చేయించారు సేఫ్టీగా. సో దీనివల్ల మనకు పావురాలు కానీ మంకీస్ కానీ వేరే ఏది కూడా మనకు లోపలికి వెళ్ళిపోకుండా ఒక సేఫ్టీ అయితే ఉంటుంది అనమాట. సో ఇది అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రన్స్ దగ్గర చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకైతే స్టెప్స్ ఉంటాయి. సో మనకు లెఫ్ట్ చూసుకుంటే ఎంట్రన్స్ పక్కనే మనకు వచ్చేసి లెఫ్ట్ దగ్గర స్టెప్స్ దగ్గర కిందనే చిన్న బాత్రూమ్ అయితే ఉంటుందండి. సో మనకు చిన్న బాత్రూమ్ అయితే ఇక్కడ బయట పెట్టించారు స్టెప్స్ కింద. ప్లేస్ ని బాగా యూజ్ చేస్తున్నారని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. సో ఇది అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూడండి, బయట నుంచి ఎవరైనా రిలేటివ్స్ కానీ బంధువులు కానీ వచ్చారు అనుకోండి, అంటే రిలేటివ్స్ కానీ బంధువులు కానీ కదా. సో బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చారంటే కాల్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాబ్ అయితే ఉంది. సో ఇంట్లోకి వెళ్ళి వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మనం కాల్ వాష్ చేసుకుని డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చండి. సో ఒక ప్లస్ పాయింట్ ఇవ్వచ్చు బయట. అండ్ మనకు వచ్చేసి చూస్తుంది ఇక్కడ మనకు వాషింగ్ ఏరియా కూడా ఉందండి. హౌస్ కి బయట మనకు వాషింగ్ ఏరియా కూడా ఉంది, మీకు అదైతే చూపిస్తాను. సో ఇది మన కాంపౌండ్ వాళ్ళకి చెప్పుకోవచ్చు, వాషింగ్ ఏరియా కింద చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే మనకు వచ్చేసి మనకు కరెంట్ బోర్డ్ అనమాట. సో కరెంట్ బోర్డ్ వచ్చేసి బయటనే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బయట మనకు కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ అయితే పెట్టుకోవడానికి అయితే మనకైతే ప్లేస్ ఉంది. సో మనం బయట హౌస్ వచ్చేసి డిజైనింగ్ అయితే చూసాం కదా, ఇంట్లోకి వెళ్దాం. సో నాకైతే ఇంట్లో బాగా నచ్చిందండి పార్ట్. సో కబోర్డ్స్ ఉన్నాయి. లైటింగ్ పరంగా చూసుకుంటే మన పీపీ చూసుకోండి. సో టోటల్ పీవీపీ లైటింగ్ అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసారు, నాకైతే బాగా నచ్చింది. అండ్ హాల్ చూసుకోండి, హాల్ మొత్తం చాలా పొడుగుగా ఉందన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి సోఫా సెట్ చేసుకుంటే హాల్లో టీవీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ హాల్లో ఈ టీవీ వాల్ ఏరియా అండి. సో టీవీ వాల్ ఏరియా బాగా నచ్చింది. అండ్ దానిపైన లైటింగ్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. సో మన గిఫ్ట్స్ కానీ, డాల్స్ కానీ, లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ కానీ పెట్టుకోవడానికి ఈ టీవీ వాల్ ఏరియా వేరే లెవెల్ సెట్ అవుతుంది. అండ్ కింద చూడండి చిన్న చిన్న కబోర్డ్స్ ఉన్నాయి అనమాట మనకు. సో కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టీవీ వాల్ కి మనకు ఏదైనా కనెక్షన్ ఇచ్చుకోవాలంటే ప్లగ్స్ కి ఇక్కడ ఇచ్చారండి, మనకు పిన్స్ మనకు పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ 4 frames ఉన్నాయి మనకు, కబోర్డ్ సెట్టింగ్ ఉంది. సో ఇది అండి టీవీ వాల్ ఏరియా, నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ముందుకు వచ్చి చూసుకుంటే ఇక్కడ వాల్ కి వచ్చేసి మంచి డిజైనింగ్ కూడా ఇచ్చారు. చాలా మంది ఇలా వాల్ కి డిజైనింగ్ ఇచ్చుకోరు, సో ప్లెయిన్ గా వచ్చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్ దగ్గర నుంచి ముందుకు వెళ్తే చూసుకుంటే మధ్యలో మనకు వచ్చేసి ఒక బాత్రూమ్ అయితే ఉంటుందండి. వెస్టర్న్ టైప్ బాత్రూమ్ ఇది. సో మంచి ప్లంబింగ్ వర్క్ అన్ని కంప్లీట్ కూడా అయిపోయాయి అనమాట. సో లైటింగ్ వర్క్ కూడా అంతా ఉంది. సో స్విచ్చెస్ వచ్చేసి ఆఫ్ చేసి పెట్టేశారు. సో మనకైతే ఇది అయితే వాషింగ్ మనకు బాత్రూమ్ అయితే చాలా బాగుంది, వెస్టర్న్ టైప్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో మనకు వచ్చేసి ఈ బాత్రూమ్ పైన ఇంకొక కబోర్డ్ అయితే ఉంటుంది పైన. సో మనకి ఇష్టం లేని ఏదైనా వస్తువులు ఏమంటే స్టోరేజ్ వస్తువులు పైన పెట్టుకుని క్లోజ్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి ప్రజెంట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో పీవీపీ చూసుకోవచ్చు. పీవీపీ వచ్చేసి సింపుల్ లుక్ తో చాలా బాగుంది. పీవీపీ నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్ చూసుకోవచ్చు. సో కబోర్డ్స్ తో చేయించారు వీళ్ళు. సో మళ్ళీ మనం సపరేట్ గా చేయించాల్సిన అవసరం అయితే లేదండి. సో కబోర్డ్స్ అయితే చాలా డీసెంట్ కలర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం ఈవినింగ్ టైం కూర్చొని చిల్ అవడానికి మంచి ఒక అరుగు లాంటిది అయితే పెట్టించారు. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ అయితే చూడండి. సో వెంటిలేషన్ కోసం ఈ కిటికీ యూజ్ చేసుకోవచ్చు, చాలా గాలి అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లో వాల్ చూసుకోండి, డిజైనింగ్ చాలా బాగా ఇచ్చారు. సో నాకైతే ఈ వాల్ ఏరియా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి వెస్టర్న్ టైప్
అటాచ్డ్ బాత్రూమ్, షవర్, అన్ని కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఎలక్ట్రికల్ వరకు, ప్లంబింగ్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అండ్ పైన కూడా చూసుకుంటే మనకు ఈ బాత్రూమ్ పైన కబోర్డ్ ఉందండి స్పేస్. సో కబోర్డ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్, చాలా బాగుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ మనకు వచ్చేసి స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉంటుంది. అండ్ మనకు ఏసీ కావాలంటే ఏసీ కోసం సాకెట్ ఆల్రెడీ ఇక్కడ పెట్టించారు. సో మాస్టర్ బెడ్రూమ్ మాత్రం సింపుల్ గా, నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంది, క్లాసిక్ గా. ఇంకా మనం వచ్చేసి ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ చిన్నగా ఉంటుంది. సో చిన్నగా కబోర్డ్స్ తో ఉంటుంది అనమాట. సో చూడండి, బ్లూ అండ్ వైట్ గోల్డ్ స్ట్రాప్ లైన్స్ ఇచ్చారు కబోర్డ్స్ అనేది. సో మనకు వచ్చేసి ర్యాక్స్ ఉన్నాయి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. అండ్ పైన కూడా ఇంకా కొంచెం స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి మనకు కూర్చోడానికి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా విండో కూడా ఉంది. సో మనకు ఈవినింగ్ పూట మంచి స్పెండ్ చేయడానికి అయితే టైం బాగుంటుంది. సో ఇక్కడ కింద కబోర్డ్స్ కూడా అనమాట. సో కబోర్డ్స్ అయితే ప్రతి మాస్టర్ బెడ్రూమ్ ఉన్నాయి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ వాల్ వచ్చేసి మనకు చాలా బాగా నచ్చింది నాకైతే. సో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లో ఇచ్చారు. ఈ వాల్ అనేది చాలా బాగుంది. సో సింపుల్ గా చిన్నగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ పీపీ చూసుకోవచ్చండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో. సో పీపీ అయితే చాలా బాగుంది. సింపుల్ గా డిజైనింగ్ కలర్స్ ఇచ్చారు, అది బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా దీనికి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది అనమాట. ఇది అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఏసీ కోసం సాకెట్ ఉందన్నమాట. ఏసీ కోసం మళ్ళీ సపరేట్ గా మనం సాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏసీ కోసం సాకెట్ ఉంది. సో ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంకా కిచెన్ లోకి వెళ్దాం. సో మనం వచ్చేసి హాల్లోకి వచ్చేసి చూసిన తర్వాత ఇక్కడ ఒక కబోర్డ్ అయితే ఉందండి. సో మనకు డిజైనింగ్ లైట్స్ లాంటి ఏదైనా డాల్స్ లాంటివి పెట్టుకోవడానికి ఏదైతే యూజ్ చేసుకోవచ్చు కబోర్డ్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఉందండి. సో వాష్ బేసిన్ వాటర్ పడి గలీజ్ అవ్వకుండా మనకైతే ఈ ప్లేస్ అనేది టైల్స్ పెట్టించేశారు. అండ్ కిచెన్ చూస్తున్నామండి, కిచెన్ చాలా బాగుంది పెద్దగా. అండ్ ఇక్కడ కూడా కిచెన్ లో లైట్స్ అయితే లేవండి. సో ఏమనుకోదండి, కిచెన్ లో లైటింగ్ అయితే లేదు. లైట్ లేవు. సో కిచెన్ లో వచ్చేసి లైట్ అయితే లేదండి, ఏమనుకోదండి. సో మొత్తం కబోర్డ్స్ చూసుకోవచ్చండి, చాలా సింపుల్ గా నీట్ గా ఇచ్చారు. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ కిచెన్ మాత్రం. సో చూసుకోండి, డిష్ వాషర్స్ పెట్టుకోవడానికి మంచి అన్ని కూడా సెటప్ అయితే ఉందన్నమాట కిచెన్ అయితే. ఇదండి కిచెన్ సెటప్. ఇక్కడ మనకు వచ్చేసి ఎగ్జాస్ట్ ఫ్యాన్ వస్తుంది అనమాట. ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి కిచెన్ కి మొత్తం టైల్స్ వేసి పెట్టేశారు. సో మనకైతే చాలా బాగుంది. ఇక్కడ మిక్సీ గ్రైండర్ కోసం స్విచ్ బోర్డ్ అయితే ఉందన్నమాట. సో లైట్స్ ఒకటి లేదు, లేకపోతే మీకు బాగా చూపించేవాడిని. సో కబోర్డ్స్ కూడా అనమాట ఇక్కడ. సో కబోర్డ్స్ కూడా కిచెన్ లో మనకైతే ఫిట్ చేయడం జరిగింది. సో ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. పైన ఏదైనా బరువైన వస్తువులు పెట్టుకోవాలంటే పెద్ద పెద్ద వస్తువులు పైన పెట్టుకోవచ్చండి మనం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే పూజ గదికి వీళ్ళు సపరేట్ గా డోర్ కూడా పెట్టించారు. సో పూజ గది అయితే చాలా బాగుంది, వైట్ టైల్స్ తో సింపుల్ గా. అండ్ కింద మనకు కుంకుమ పసుపు అలా పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఉంది. ఇది అండి దేవుని గురించి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ అయితే ఉంది. సో ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా సాకెట్ ఇది ఫ్రిడ్జ్ ఏరియా అనమాట. ఇది ఈ హౌస్ గురించి. మనం బయట చూసుకుంటే వాషింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. బయట మనకు హౌస్ కి వచ్చేసి చూసుకుంటే రైట్ సైడ్ లో వాషింగ్ ఏరియా వస్తుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇది వాషింగ్ ఏరియా అండి. సో ఇది వాషింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకు వాషింగ్ మిషన్ బయట పెట్టుకుంటే వాషింగ్ మిషన్ కోసం స్విచ్ బోర్డ్ కూడా ఉందన్నమాట. ఇది ఈ హౌస్ మొత్తం అనమాట. హౌస్ మొత్తం చూసారు కదా, హౌస్ చాలా బాగుంది. సో ఈ హౌస్ వచ్చేసి సైజ్ మనం మాట్లాడుకుంటే ఈ హౌస్ కి సైజెస్ వచ్చేసి 27x40 అండి, 27x40 అనమాట. సో దీనికి వచ్చేసి 2.48 సెంట్స్ వస్తుంది, 2.48 సెంట్స్. సో ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. సో దీనికి వీళ్ళు వచ్చేసి మనకు చెప్పే ప్రైస్ ఎంత అంటే 68 lakhs అండి, 68 లక్షలు. ఈ 68 లక్షలు అయితే ఫిక్స్ అయితే కాదండి, స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చి మొత్తం ఒకసారి హౌస్ చూడండి, మీకు నచ్చిందంటే వాళ్ళతో మేము మాట్లాడతాము. సో కొంచెం తగ్గించడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ మీరు కానీ ఈ హౌస్ ని చూడాలనుకుంటే మీరు ఇక్కడ దాకా వచ్చి దీన్ని చూడాలి, మీకు దీని గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద అయితే ఉంటుంది. సో ఇలాంటి హౌసెస్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే, తక్కువ బడ్జెట్ లో మంచి హౌసెస్ మీకు తొందరగా ఇన్ఫర్మేషన్ రావాలంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మీరు ప్రతిసారి ఇక్కడ దాకా వచ్చి చూడాల్సిన అవసరం లేదన్నమాట. సో మీ ఇంట్లో కూర్చొని హౌస్ వీడియోస్ ని మొత్తం మీరు క్లీన్ కట్ గా టోటల్ గా చూసి ఒక డిసిషన్ తీసుకోవచ్చండి. సో ఇలాంటి హౌసెస్ వీడియోస్ మీరు ఫ్రీగా మేమైతే మీ హౌస్ కొత్తవి కానీ పాతవి కానీ లేకపోతే మీ ల్యాండ్ ఏమైనా ఉంటే సేల్ చేయాలంటే ఫ్రీగా మేము చేసి పెడతాము. అది మీరు సిటీలో కూడా ఉంటే మేము ఫ్రీగా అయితే చేస్తామండి. సిటీ అవుట్కట్స్ లో ఉంటే కొంచెం మనీ ఛార్జెస్ అయితే ఉంటుంది. అదొకటి మీరు చూసుకుంటే రిమైనింగ్ మేము హౌస్ వీడియోస్ అయితే మేము షూట్ చేసి మా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తామండి. సో ఇది అండి హౌస్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో ఇది అండి ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బై.